వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు, శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం నుంచి గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమం వరకు, మద్య నిషేధ పోరాటం నుంచి మాదిగ హక్కుల దండోర ఉద్యమం వరకు ఇలా అనేక వర్గ, కుల, ప్రాంతీయ పోరాటాలు, పౌర హక్కుల ప్రజా ఉద్యమాలు రాష్ట్రంలో నడిచాయి. సిద్ధాంత ప్రాతిపదిక లేని ఉద్యమాలు చరిత్ర కాలగర్భంలో కలిసిపోగా శాస్త్రీయ ఉద్యమాలు విజయం సాధించాయి, విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఉద్యమాలకు పార్టీ నేతలు నాయకత్వం వహించడం సహజం. అయితే మన రాష్ట్రంలోని అనేక పోరాటాల్లో అధ్యాపకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రొఫెసర్లు, టీచర్లు ముందుండి ఉద్యమాలు నడిపిస్తున్నారు. తెలుగు నేలపై ఉవ్వెత్తున ఎగిసిన అనేక ఉద్యమాల్లో అధ్యాపక వర్గానిది అగ్రభాగం. తరగతి గదుల్లో విద్యార్థులకు మంచి చెడులను బోధించే ఉపాధ్యాయులు సమాజంలోని అణగారిన వర్గాలను ఎడ్యుకేట్ చేసే బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ నాగేశ్వర్ అందరూ టీచింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వారే. వీరంతా ప్రజా పోరాటాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఉద్యమాలకు కొత్త పాఠాలను నేర్పుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ది ప్రత్యేక చాప్టర్. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఎక్కని గడప లేదు, కలవని మనిషి లేడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేయని ప్రయత్నమూ లేదు. అడవిలో అన్నలను, ఆర్ఎస్ఎస్ వాళ్లను అందరినీ తెలంగాణ కోసం ఒప్పించారు. నక్సల్బరీ స్ఫూర్తితో శ్రీకాకుళ ఉద్యమానికి సారథ్యం వహించిన ఆదిభట్ల కైలాసం, వేంపటపు సత్యం ఇద్దరు స్కూల్ టీచర్లే. పౌర హక్కుల ఉద్యమ నేతలు బాలగోపాల్, హరగోపాల్, వరవర్రావు ఉపాధ్యాయ వృత్తికి చెందిన వాళ్లే. ప్రొఫెసర్ విఆర్ చౌదరి, ప్రొఫెసర్ ముత్తయ్య ప్రజా ఉద్యమాలకు సహకారం అందిస్తున్నారు. నక్సల్స్ ఉద్యమ ప్రభావంతో వందలాది మంది స్కూల్ టీచర్లు విప్లవకారులుగా మారారు. కొండపల్లి సీతారామయ్య, శివసాగర్ వంటి వారు టీచర్ జాబు వదిలేసి తుపాకులు చేపట్టారు. లో వచ్చిన దండోర ఉద్యమం అణగారిన కుల ఉద్యమాలకు స్ఫూర్తిగా మారింది. ఈ పోరాటంలోనూ ప్రొఫెసర్లు కీ రోల్ పోషించారు. కుల మత వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడే వాళ్లలో అధ్యాపకులు ముందు వరుసలో ఉన్నారు. దళిత, ఆదివాసీ ప్రజల పక్షాన నిలిచి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. నిజ నిర్ధారణ కమిటీలతో బూటకపు ఎన్కౌంటర్లు గుట్టురట్టు చేయడంతో పాటు ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు బాలగోపాల్. లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో జేఏసీలు ప్రధాన పాత్ర పోషించాయి. అన్ని వర్గాల ప్రజలు ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి పోరాటాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణపై కేంద్రం యూటర్న్ తీసుకోవడంతో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీతో పాటు కుల, ప్రజా సంఘాలు ప్రొఫెసర్ కోదండరాంను టీజేఏసీ చైర్మన్గా ఎన్నుకున్నాయి. సీమాంధ్ర జేఏసీ అధ్యాపకుడైన శామ్యూల్ను నాయకుడిగా నియమించుకుంది. కంచె ఐలయ్య, అన్సారీ, ముత్తయ్య, లక్ష్మణ్, పిఎల్ విశ్వేశ్వరరావు, సింహాద్రి వంటి ప్రొఫెసర్లు సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యేక తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ కూడా టీచర్లే. పొలిటికల్ ప్రొఫెసర్లు కొందరు రాజకీయ నేతలకు అనుకూలంగా పనిచేస్తూ ఉద్యమాలను నీరుగార్చుతున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే విమర్శలను పట్టించుకోకుండా సమాజంలో తమ వంతు బాధ్యతలు పోషిస్తున్నారు అధ్యాపకులు. విద్యార్థులతో పాటు సమాజానికి సరైన మార్గనిర్దేశం చేయడమే తమ పనని అంటున్నారు. ఉద్యమాలు గాడి తప్పకుండా చూడడమే తమ కర్తవ్యం అంటున్నారు.